తెలివైన మొసలి కథ. ఒక అడవిలోని పెద్ద నదిలో కన్నయ్య అనే మొసలి ఉండేది. అది చాలా బలంగా ఉన్నా హృదయం మాత్రం మంచిదే. నది ఒడ్డున ఉన్న జంతువులను అది ఎప్పుడూ ఇబ్బంది పెట్టేది కాదు. ఒకరోజు నదిలో నీరు తగ్గిపోవడంతో చేపలు దొరకలేదు. మొసలి చాలా ఆకలితో బాధపడింది. అప్పుడొక చిన్న కోతి నది ఒడ్డున పండ్లు తింటూ కనిపించింది. మొసలి దానిని చూసి, "నువ్వు భయపడకు, నేను నీకు హాని చెయ్యను" అని చెప్పింది. కోతి మొసలి మాటలను నమ్మి దానికి కొన్ని పండ్లు ఇచ్చింది. ఆ రోజు మొసలి ఆకలి తీరింది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు భారీ వర్షం పడడంతో కోతి నివసించే చెట్టు నీటిలో మునిగిపోయింది. కోతి సహాయం కోసం అరవగా మొసలి వెంటనే వచ్చి తన వెనుక కూర్చోబెట్టుకుని సురక్షితమైన చోటికి తీసుకెళ్ళింది. కోతి ఆనందంతో మొసలికి కృతజ్ఞతలు తెలిపింది. అప్పటినుంచి అడవిలో అందరూ మొసలిని గౌరవించసాగారు. నీతి: మంచి మనస్సుతో చేసిన సహాయం ఎప్పుడూ తిరిగి మేలునే ఇస్తుంది.